సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ అయినాయి. మా ఫ్యామిలీ అందరం కలిసి చేస్తున్నాము. పిండి వంటలు చేద్దామంటే వచ్చిర్రు. వీళ్ళు శ్వేత, స్వప్న, నవ్య హెల్ప్ చేయడానికి వచ్చిర్రు. రమ్మంటే ఇంక అందరం కలిసి మురుకులు బజ్జీలు చేస్తున్నాము. చూడండి వీడియో. ఏదో కామెడీ చేస్తుంటే వాళ్ళు ఇక ఒకటే నవ్వుతారు చూడండి. ఇప్పుడు ఇక నవ్వడము అంటే ఇక వాళ్ళకు పండుగ. అంత బాగా నవ్వుతారు. ఇక అందరం కలిసి కొద్దిసేపు నవ్వుకుంటూ కూర్చొని ఎంజాయ్ చేసినాం. ఫుల్ కామెడీ బాగా చేస్తాను అనమాట నేను. బియ్యం పిండి పట్టించి ఓన్లీ కావాలి బియ్యం పిండి, అందులో పుట్నాల పప్పు అనేది మిక్సీ పట్టి పౌడర్ పట్టి జల్లించి అందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ వేసి కొంచెం అదేమంటారు ఓమా, అదే నువ్వులు వేసిన మంచిగా అదంతా మిక్స్ చేసేసి హాట్ వాటర్తో కలిపినాం, మిక్స్ చేసినాం. బాగా వచ్చినాయి మురుకులు, చాలా చాలా బాగా వచ్చినాయి. ఇది చూడండి కటింగ్ చేస్తున్న పాలకూర ఇంట్లోనే వెళ్ళింది. ఇంట్లో ఉన్నాయి కదా చెట్లు, 2-3 చెట్లు పెద్దగా అయినాయి. మంచిగా వెళ్తుంది పాలకూర ఇంటి వరకే. ఏదైనా ఆకుకూర కావాలక్క అంటే సరే మరి అని పాలకూర ఉందని కట్ చేసి ఇస్తున్నా. పాలకూర ఇంట్లోదే మంచిగా ఉంది, ఫ్రెష్గా. చూడండి ఎంత బాగుందో. నేను కట్ చేస్తున్నా. అప్పుడే ఆవులు వచ్చినాయి చిన్న చిన్నవి. అవి లోపలికి వస్తుంటే మళ్ళీ గేట్ పెట్టేసిన, గేట్ తీసుకొని లోపలికి వస్తున్నాయి అవి. మళ్ళీ గేటు మొత్తం పెట్టేసేసి కూర్చున్నాం. ఇక కూర్చొని పిండి కలపడం, అసలు మొత్తం టైం అంతా ఆ పిండి కలిపడం టైం పాస్ అయిపోయింది మాకు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ అసలు టైం అంతా అసలు అర్థం కాలేదు. అసలు అందరం కలిసి మంచిగా హాట్ వాటర్తో కలుపుతారు. బాగా కలిపేసేసి మురుకులు చేసినాం అనమాట. అవంతా బాగా మసలబెట్టినాం హాట్ వాటర్. అది వేడి నీళ్ళు ఉన్నప్పుడే మొత్తం కలిపి పెట్టేసేసుకొని ఇక కూర్చున్నాం. అందులోనే వేసేస్తున్నా నేను డైరెక్ట్. చూడండి మురుకులు చాలా బాగా వచ్చినాయి. నేను ఎప్పుడు ఇట్లనే చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇదే నేను రెగ్యులర్గా చేసేది. చాలా బాగా అనిపించింది. చూడండి మంచిగా వస్తాయి మురుకులు ఈ టైప్లో చేస్తే. ఓన్లీ బియ్యం పిండిలో పుట్నాల పప్పు మంచిగా మిక్సీ పౌడర్ బట్టి జల్లించుకున్నా అంతే. ఇంకేం లేదు. అందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాట్ వాటర్, అంతే. ఇంకేం లేదు. ఎంత బాగా వచ్చినాయో అసలు. మంచిగా అనిపించింది నాకు. అందరం కలిసి చేస్తే బాగా అనిపించింది. ఒకరోజు మురుకులు, ఒకరోజు అరిసెలు చేసినాము. మంచిగా అనిపించింది. ఈసారి సంక్రాంతి పిండి వంటలు చాలా చాలా బాగా వచ్చినాయి. అందరం కలిసి మా నవ్య బజ్జీలు చేస్తుంది. ఏవో బజ్జీల పేర్లు చెప్తారు. ఒక 4-5 పేర్లు చెప్పారు. ఆ బజ్జీల పేర్లు చెప్పి ఆ బజ్జీలకు పేర్లు పెట్టినాము. ఒకటే నవ్వడం. ఏం బజ్జీ అంటే ఆ బజ్జీ, ఈ బజ్జీ, ఈ బజ్జీ, ఆ బజ్జీ అంటారు. అది బజ్జీలకే కామెడీ నవ్వి అది అయిపోయినాం. ఇది పాలకూర బజ్జీ అని, ఏదో బజ్జీ అని, ఇంకేదో బజ్జీ అని కామెడీ చేసిరనమాట. మంచిగా అనిపించింది. ఈవినింగ్ టైంలో కదా బాగా అనిపించింది అనమాట. అదంతా అయిపోయే వరకు కొంచెం చూడండి మురుకులు చూస్తున్నా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగానే. చూడండి మురుకులు బజ్జీలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.